ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భూమిని రైతులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనం పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకి 6,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 14,000 రూపాయలు, వెరసి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందిస్తుంది. దాంట్లో ఈ సంవత్సరానికి కాను మొదటి విడత ఈ రోజున 7,000 రూపాయలు మీ అందరికీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో సుమారు 18,000 మంది రైతులకి 12,60,00,000 ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని రైతు కుటుంబాలకి కొంత మేరకు సహకారం అందిస్తుంది. ఇది ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. మీ అందరూ గత పిఎం కిసాన్ అయితే ఇది 23వ విడత. ప్రతి సంవత్సరం ప్రతి విడత టైం డిలే కాకుండా మనం ప్రభుత్వం నుంచి పెన్షన్ ఎలా ఇస్తామో, ఇతర బెనిఫిట్స్ ఎలా ఇస్తున్నామో, రైతులకి ఈ అన్నదాత సుఖీభవ కూడా అలాగే ఇస్తూ వస్తున్నాము. ఇది మీరందరూ గుర్తించాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా, ఎన్ని ఐటీ కంపెనీలు చేసుకున్నా, రైతు అన్నవాడు సహకరించకపోతే, రైతు చేసే కాంట్రిబ్యూషన్ ఎకానమీకి లేకపోతే మన భారతదేశంలో మనం ముందడుగు వేయడం చాలా కష్టం. ఆ విషయం మన ప్రభుత్వం గుర్తించి మీ అందరి కోసం అన్నదాత సుఖీభవనే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. పోయిన సంవత్సరం యూరియా, డిఏపి వీటి అవైలబిలిటీ రాష్ట్రం అంతా, మన వైజాగ్ జిల్లాలో ఎక్కువగా మనం ఇబ్బంది పడలేదు, కానీ రాష్ట్రం అంతా కొంత కొరత రాగానే మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో మీ అందరికీ తెలుసు. ఈసారి ప్రతి రైతుకి యూరియా, డిఏపి సపరేట్గా వాళ్ళ ఈ క్రాప్ డేటా బేస్ చేసుకొని చెప్పి ఫిక్స్ చేసి రిజర్వ్ చేసి పెట్టినట్టుగా పెట్టింది. మీకు అందరికీ మనకి ఏవైతే 18 షాపులు ఉన్నాయో, రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో, అవన్నీ గ్రామం వారీగా మ్యాప్ చేసి మీరు ప్రతి పంటకి ఎంత యూరియా కావాలి, ఎంత డిఏపి కావాలి, అది డోస్ వారీగా ఎంత కావాలి అనే మొత్తం ఆన్లైన్ చేసి ఒక కొత్త పోర్టల్ క్రియేట్ చేసి ఏపీఏఐఎంఎస్ అని చెప్పి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చి మన రైతు సేవా కేంద్రాల్లో అన్ని సిద్ధంగా పెట్టడం జరిగింది. రైతుకు ఒక ఇబ్బంది అంటూ వస్తే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొని ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం. ఈ ఖరీఫ్లో కానీ వచ్చే సీజన్లో కానీ మన యూరియా, డిఏపికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ ప్రతి రైతుకి, పంట వేసుకున్న ప్రతి రైతుకి, ఈవెన్ కౌలు రైతులకు కూడా అవి అందే విధంగా, ఒకవేళ ఈ క్రాప్ అవ్వకపోయినా అదే షాప్లో మనం ఒక 5 నిమిషాల వ్యవధిలోనే మనం ఆ డేటాను కూడా ఎంటర్ చేసి మీరు ఆ అప్లికేషన్లో యూరియా మరియు డిఏపి తీసుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్క రైతుకి ఫర్టిలైజర్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాగే ఏ అవసరాలు రైతుకున్నా ప్రభుత్వం ప్రోయాక్టివ్గా మీ ముందుకు వచ్చి మీకు కావాల్సిన అన్ని చర్యలు టేకప్ చేస్తుంది. ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరినీ మంచి కార్యక్రమంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి బోని గ్రామానికి పంటలో ఎలా ఉంది, ఏం చేయొచ్చు, మీ రైతులు పండించే ప్రతి పంటకి మంచి అత్యున్నతమైన వాల్యూ వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని జిల్లాలో తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.